నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. ఈ నెల 19 నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు గనుల శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. తాళరేవు మండలం నీలపల్లి పంచాయతీ నేరెళ్లంకలో వైద్యురాలు డి సుధా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ చిట్టూరి నాగమణి. కనకాలపేట గణపతి నగర్లో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన, అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఐపోలవరం మండలం ఎదుర్లంకలో కన్నుల విద్దుగా దీపోత్సవం, అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసిన మహిళలు. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంపాట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో 9 రోజుల పాటు స్వామివారి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరీం సర్వభూతానాం तामिहमेन प्रजा भूता मयि सम्भवगर्धमां श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं आपश्रयन्तु स्निग्धा లక్ష్మీ గణపతి స్వామి అన్నదాన ప్రసాదం స్వీకరించి లక్ష్మీ గణపతి స్వామి వారి ప్రముఖ బాధ్యతలు కోరుతున్నాం. చాలా ఉంది ముందు అంటే సూర్యబాబు గణేష్
వస్తుందా కోరుతున్నాం. చూసి జనం చూసి చూడు యానాం శివారు కనకాలపేట రాజబాబు కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 18వ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి మహోత్సవ సందర్భంగా మన జమ్మపాడలో భారీ అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది కావున కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. భక్తులకు వచ్చి మన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి భారీ అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతున్నాం. భక్తులు చంద్రపల్లి సత్యనారాయణ గారు వరసిద్ధి వినాయక స్వామి వారికి 100 రూపాయల కానుక సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని వరసిద్ధి వినాయక స్వామి వారు మరీ కోరుతున్నాం. భక్తులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు గారు వరసిద్ధి వినాయక స్వామి వారికి మరీ కోరుతున్నాం. భక్తులు తిరుగు బాలు గారు వరసిద్ధి వినాయక స్వామి వారికి 200 రూపాయలు సమర్పించారు. భక్తులు ప్రసాదం తీసుకునే విషయంలో అస్సలు మొహమాట పడద్దండి. మధ్య దేవుళ్ళు మా ఊరికి మా చెల్లిపడేమంటాను అంతే పంపి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో చిన్నమంద చర్చ్, చిన్నమంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ సలాది జకరయ్య సమకూర్చిన 6 లక్షల విలువగల నిత్యావసర వస్తువులు 500 మంది విజయవాడ వరద బాధితులకు పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలు, షర్ట్లు, ప్యాంట్లు విజయవాడ వరద బాధితులకు వాహనంలో విజయవాడ తరలించారు. వరద బాధితులకు తమ సేవకుల ద్వారా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నమంద అధ్యక్షులు పాస్టర్ సలాది జకరయ్య, పాస్టర్ అమ్మ ఎలిజబెత్, పరిమళ గ్రేస్ చిన్నమంద యూత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందుకుని అది అంతే.
కిషోర్ ఇరవండి అయ్యారు. స్తోత్రం జరుగుతున్న కార్యక్రమంలో దేవుడు చేయలేదు స్తోత్రం చెప్తాం. కార్యక్రమం ఆశ్రయంగా జరుగుతున్న స్తోత్రం చెప్తాం. తల్లి వాళ్ళ ప్రయాణ దేవుడు అసలు తోడుగా ఉండాలని స్తోత్రం చెప్తాం. విజయవాడ ప్రాంతంలో అనేక కుటుంబాల ఆదరణ పొంది అన్నం పొందాలని స్తోత్రం చెప్తాం. మా సన్నిధి రాకపోకలు తోడైండును గాక. దేవుని సన్నిధి అనుగ్రహించబడును గాక. దీవెన సమాధానాన్ని అనుగ్రహించి నడిపించును గాక. యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి. యేసునామములో శుభము కలుగును గాక. నా పేరు పాస్టర్ సలాద్ జకరియా, కే గంగవరం మండలం, కే గంగవరం దీవెనాగ్రహం నుంచి మేము ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. చిన్నమంద సత్యవార్త పరిచర్య చిన్నమంద ఫౌండేషన్ ద్వారా ఇలా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2018లో కేరళ, అలాగే తర్వాత వైజాగ్ కోవిడ్లో మన లోకల్లో చేయడానికి ప్రభు సహాయం చేశారు. అలా ఇప్పుడు కూడా విజయవాడలో జరిగిన విపత్తును బట్టి అక్కడ కూడా ఒక 500 ఫ్యామిలీలకి దగ్గర 7.5-8 టన్నుల మెటీరియల్ తీసుకెళ్ళి రేపే మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. అవి దేవుడు మాకు సహాయం చేశాడు. మేమే కాదు, ఈ చుట్టుపక్కల వారందరూ కూడా మాతో సహకరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ తరపున చేయడానికి దేవుడు కృపదయ చేస్తున్నాడు. దీన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. లేదా యేసుక్రీస్తు ప్రభువుకు మాట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. అలాగే ఆ ప్రేమ కలిగి పరిచయం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏకీభించిన వారికి దీవెన, అందుకున్న వారికి ఆశీర్వాదం, అటువంటి కృప దేవుడు మాకు ఎదుగురించి మేము సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా రాబోయే దినాలు చేయాలని ఆశిస్తున్నాం. అటు కృప తోడైండును గాక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గురుకుల పాఠశాల ఆవరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు మొక్కలు నాటారు. స్వచ్ఛత ఈ సేవ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొల్లకోటి దొరబాబు, టీడీపీ సీనియర్ నాయకులు నడింపల్లి శ్రీనురాజు, చెల్లి అశోక్, గురుకుల పాఠశాల చైర్మన్ నల్లా సత్యనారాయణ, ప్రిన్సిపాల్ గంగా భవానీ, పీఈటీ ప్రమీల, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫ్ ఎక్కువైతే మళ్ళీ క్వాలిటీ రాదు. ఎందులో పెడతారు కదా అదే బ్యానర్ ఇంపార్టెంట్. పిల్లలు మా పిల్లలు శబ్ద కాలుష్యం తగ్గించు, శతాబ్ది కాలం జీవించు. శబ్ద కాలుష్యం తగ్గించు, శతాబ్ది కాలం జీవించు. శతాబ్ది కాలం జీవించు. శబ్ద కాలుష్యం తగ్గించు, శబ్ద కాలుష్యం తగ్గించు. శతాబ్ది కాలం జీవించు. ఇటీవల అమలాపురంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ స్టూడెంట్ సత్తా చాటారు. ఈ పోటీలలో 15 మంది పార్టిసిపేట్ చేయగా 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్లు గెలిచారని, సబ్ జూనియర్ 120 కేజీల విభాగంలో దొమ్మేటి వేణుసాగర్ ఓవరాల్ బ్రాంజ్ మెడల్, బెంచ్ ప్రెస్లో సిల్వర్ మెడల్, జూనియర్ 93 కేజీల విభాగంలో నారాయణ, డెడ్ లిఫ్ట్ చిన్ను, జూనియర్ 120 కేజీల విభాగంలో అప్పటి సత్యనారాయణలు ఓవరాల్ గోల్డ్ మెడల్, బెంచ్ ప్రెస్ గోల్డ్ మెడల్లు గెలిచారని కోచ్ వాసంశెట్టి నరేష్ తెలిపారు. విజేతలకు సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు యనమల పద్మరాజు విజేతలకు మెడల్స్ అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాడీ బిల్డింగ్ జిల్లా అధ్యక్షులు వంటెత్తు వెంకటనాయుడు, డాక్టర్ దొమ్మేటి వెంకటరమణ, డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, మట్టపర్తి సముద్రం, గణేష్ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధి మార్కెట్ శివారు శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవారం ఉదయం 11 గంటల నుండి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హర్ష కుకింగ్ అండ్ క్యాటరింగ్ ప్రొడ్యూసర్ గుత్తుల దుర్గ గారికి లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మార్కెట్ సెంటర్ ముమ్మిడివరం ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. భక్త మహాశైలరా ముమ్మిడివరం గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శివారు బందరుపాలెం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం యువత కేరింతతో అట్టహాసంగా సాగింది. అనంతరం కేసనకుర్రు వద్ద వృద్ధ గోదావరిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాల యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పైకి వస్తానండి పట్టలేవు నువ్వు వచ్చి గణేష్ మహారాజ్ కి ఉచిత ఇసుక విధానంలో భాగంగా వినియోగదారులు నేరుగా బుక్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఈ నెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు గనుల శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు విక్రయించకుండా నిఘా ఉంచి పటిష్టమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ యాప్ను అధికారులు సిద్ధం చేశారని, దీని అమలుపై తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్లు, డిజిటల్ అసిస్టెంట్లు, గనుల శాఖలకు చెందిన ఉద్యోగులకు ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ రవాణా ఏ విధంగా చేయాలి, ఉచిత ఇసుకను ఎలా బుక్ చేయాలన్న అంశాలపై త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇసుక డోర్ డెలివరీకి రవాణా ఛార్జీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వచ్చే నెల నుంచి నదుల్లోని రీచ్లో తవ్వకాలు మొదలు కానున్నాయని, దీంతో ఉచిత ఇసుక దారి మళ్లకుండా, ఇతరులు అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఉంచేందుకు జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఇసుక రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రాక్టర్ 20 టన్నుల లారీలకు వేరువేరుగా కిలోమీటర్ల భారీగా దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలు నిర్ణయించారన్నారు. ఇసుక రవాణాదారులందరూ ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ఛార్జీలకు ఆమోదం తెలుపుతూ రవాణా శాఖ వద్ద రాతపూర్వకంగా ఒప్పందం సమ్మతిని తెలియజేయాలని సూచించారు. చేసిన తర్వాత ఆన్లైన్లో పే చేయాలి. ప్రాసెస్ టోటలీ కంప్లీట్ చేస్తారు. పే చేసిన తర్వాత అది డిఎంజీ వెళ్తుందా? డిఎంజీ యాక్సెప్ట్ చేస్తారు సార్. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే యాక్సెప్ట్ చేసిన వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్ శాంపుల్ చేసి మొత్తానికి ఇది అవుతుంది సార్. మనం శాంపుల్ 10 to 6 సార్. 10 to 6 సార్. ఇందులో 100%లో కూడా 30% మాత్రమే 10 to 12 ఉంటుంది సార్.
తాళరేవు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటుగా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ మండల పరిషత్ అధికారులు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యులు పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మంగళవారం నుండి ప్రారంభమయ్యాయి. మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటుగా ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ మండల పరిషత్ అధికారులు, సర్పంచ్లు, జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ సభ్యులు పాల్గొని స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, మానవహారాలు నిర్వహించారు. స్వభావ్ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత అనే నినాదంతో ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జయంతి వరకు 10 సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అధికారిని అనుపమ తెలిపారు. మండల కేంద్రం తాళ్లరేవులో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్, కోరంగిలో జరిగిన కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, కట్టా త్రిమూర్తులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నేను ఒకటే మాట అంటే మీరు పరిశుభ్రత బాగా అంటే ఒకటే మాట రండి. పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ భద్రం. పరిసరాల పరిశుభ్రం, పరిసరాల పరిశుభ్రం, ఒకటే మాట, పరిశుభ్రతే బాట. పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ భద్రం. పరిసరాలు పచ్చగా, మన జీవితాలు చక్కగా. పరిసరాల పరిశుభ్రం, కర్తవ్యం. ఒకటే మాట, తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో రామచంద్ర కాలనీ వినాయక మందిరం వద్ద నవరాత్రులలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలో రామచంద్ర కాలనీ వినాయక మందిరం వద్ద నవరాత్రులలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. తాళ్లరేవు మండలం నీలపల్లి పంచాయతీ నేరళ్లంకలో వైద్యురాలు డి సుధా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ చిట్టూరి నాగమణి ప్రారంభించారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నీలపల్లి గ్రామంలోని నేరెల్లంకలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 20,000 రూపాయలు పైబడిన మందులు ఉచితంగా రైతులకు అందజేశారు. 34 ఆవులకు, 89 గేదెలకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేసి మందులను అందజేశారు. 49 పశువులకు నట్టల నివారణకు చికిత్స చేసి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టేకుమూడి లక్ష్మణరావు, ధూళిపొడి వెంకటరమణ, వస్కారెడ్డి, వైద్యులు డాక్టర్ సుధీర్, శ్రీనివాస్, శుభశ్రీ, రమణమూర్తి, ప్రియాంక, సుధా గంగమయ్యి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. గ్రామం పచ్చిపల్లి పశు వైద్య శాఖకి వస్తుంది నాలుగు మండలం. ఇక్కడ ఏంటంటే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వాళ్ళు ఏంటంటే మనకి 20,000 రూపాయల మందులు ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ మార్పులు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే హాస్పిటల్ ఉన్న చోట రెగ్యులర్గా ఇప్పుడు సర్వీస్ అందుతూ ఉంటుంది. ఈ మార్పుల గ్రామాల్లో ఏంటంటే సర్వీస్ వీళ్ళ దాకా అనేలాగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి సలహాలు సూచనలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాగే నిన్న పెద్దలంకలో చేసాం. కాజులూరు మండలంలో ఈ గ్రామాన్ని ఎంపిక చేస్తున్నాం. ఎందుకంటే మూల వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే టీకాలు ఉచితంగా చేస్తున్నాం. అలాగే ఎదకరాని పశువులకి ఉచితంగా మందులు ఇస్తున్నాం ఎదకొచ్చేలాగా. అలాగే కట్ ఇంజక్షన్లు కూడా చేస్తున్నాం. ఎటువంటి వ్యాధి ఉన్నా కూడా ఉచితంగా మందులు ఇచ్చి వాటికి రోగ నిర్ధారణ కూడా చేసి వాటికి తగిన మందులు ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఒక 70-80 దాకా యానిమల్స్ వచ్చినాయండి. ఇంకా వస్తూ ఉంటాయి. ఇక్కడే ఉంటాం మేము ఈరోజు వస్తూ ఉంటాం. ఐపోలవరం మండల సహ కన్వీనర్ లంకా వెంకట శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వివిధ చేతి వృత్తుల వారిచే నిర్వహించడం జరిగింది. ముందుగా కాకిలేటి వెంకటేశ్వరరావు స్వామివారికి పుష్పమాల అలంకరణ చేసి ఇటువంటి మహా పురుషులను గుర్తు చేసుకుంటూ వారిని పూజించడం వలన మనలో చైతన్యం పెరుగుతుంది అని అన్నారు. ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు మాట్లాడుతూ విశ్వకర్మ దేవతలకు శిల్పి దేవగురువు బృహస్పతి మేనల్లుడు. ఈయన 4 యుగాలలోనూ దేవతలకు పట్టణాలను నిర్మించినారు. విష్ణువుకు సుదర్శన చక్రాన్ని, బ్రహ్మకు ఘంటాన్ని, దేవతలకు పుష్పక విమానాన్ని ఈయన తయారు చేసినారు. ఇప్పుడు అనుభవిస్తున్న చేతి వృత్తులన్నీ విశ్వకర్మ సృష్టించినవి. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి అనేక కర్మాగారాలు, ఫ్యాక్టరీలలోనూ అనేక చేతి వృత్తుల వారు తమ పనిముట్లను పూజిస్తారు. రైతులు తమ నాగళ్లను, ఇతర వ్యవసాయ పనిముట్లు పూజిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి నాగబాబు, శీలం రామకృష్ణ, కానూరి వెంకటరమణ, పితాని దుర్గారావు, వాసంశెట్టి వెంకటేశ్వరరావు, పలివెల రమణ, దొమ్మేటి మధుకుమార్, వీలు వెంకటేశ్వరరావు, చింత వివేక్, చింత రాంబాబు తదితరులు పాల్గొన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की, गो माता की, भू माता की, तुलसी माता की, गोदावरी माता की, गंगा माता की, सनातन हिंदू धर्म की, भगवत गीता की, भगवत गीता की। जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की, भारत माता की, गो माता की, गो माता की, भू माता की, सनातन हिंदू धर्म की, भगवत गीता की। जय श्री राम। యా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇక్కడ విశ్వకర్మ యొక్క జయంతిని చేసుకుంటున్నాం. విశ్వకర్మ ఈ సృష్టికి అంతా కూడా సృష్టిని చెక్కిందంతా కూడా ఆయనే. దేవతల యొక్క శిల్పి, దేవశిల్పి అంటారు. అలాగే మనం ఈరోజు అనేక కళలు కానీ అనేక వృత్తులు ఈరోజు మనం నిర్వహించుకుంటూ ఉన్నామంటే వాటన్నింటినీ కూడా ఆయన సృష్టించినవే.
ఆయన సృష్టించినటువంటి ఈ వృత్తులన్నిటినీ కూడా మనం ఇవాళ జీవనాధారంగా చేసుకుని మనం ఈ వృత్తుల ద్వారా మనం జీవనం సాగిస్తున్నాం. ఈ అన్నింటికీ కూడా ఆయనే మూల పురుషుడు. అలాగే దేవతలకు కూడా వారి వారి ఆయుధాలన్నింటినీ కూడా తయారు చేసి ఇచ్చినటువంటి వారు కూడా ఈయనే. అలాగే లంక కానీ స్వర్ణయుగం అంటారు కదా, స్వర్గం, ఈ స్వర్గాన్ని కూడా సృష్టించి నిర్మించినటువంటి గొప్ప పురుషుడు ఈ విశ్వకర్మ. ఇటువంటి యానం గోపాల్ నగర్లో శ్రీ సిద్ధి వినాయక 8వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఇటు జనం కదల్లో రావాలి. భజనలు కూడా పాటలు పుదుచ్చేరి వ్యాప్తంగా పుదుచ్చేరి పార్లమెంటు సభ్యులు వి వైద్యలింగం ఆధ్వర్యంలో ఇండియా కూటమి పిలుపు మేరకు అన్ని అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా ఈ నెల 18వ తారీఖున పుదుచ్చేరి రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యానాం నియోజకవర్గంలో నేడు అనగా బుధవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న బంద్ని విజయవంతం చేయాలని మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పరిపాలనా అధికారి మునిస్వామిని, వర్తక సంఘం అధ్యక్షులు కాపకంటి గోపాలకృష్ణని, పోలీస్ అధికారులను కలిసి బంద్కి సహకరించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అర్థాని దినేష్ మరియు మల్లాడి వీరస్వామి, పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశమై బంద్ విజయవంతంగా జరపడానికి సంబంధించి చేపట్టవలసిన చర్యల గురించి మాట్లాడారు. అనంతరం యానం ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని మీడియాతో మాట్లాడారు. యానాం వినాయక నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఉత్సవదారులుగా ఉన్న తెప్పోత్సవంపై స్వామివారు విహరించారు. స్థానిక పిల్లాయార వీధిలోని పిల్లాయర్ స్వామి ఆలయంలో గత 9 రోజులుగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత 9 రోజులుగా వివిధ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఫెర్రీ రోడ్లని గౌతమి గోదావరిలో ఏర్పాటు చేసిన తెప్పోత్సవంపై స్వామివారిని ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గౌతమి గోదావరిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు మల్లాడి శామ్యూల్, సేరుకృష్ణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో బొజ్జగణపయ్య మందిరాలలో ఏర్పాటు చేసిన వినాయకునికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాల నడుమ కన్నుల వైభవంగా జరిగాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో బొజ్జగణపయ్య మందిరాలలో ఏర్పాటు చేసిన వినాయకునికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాల నడుమ కన్నుల వైభవంగా జరిగాయి. రోడ్డు పొడవున స్వామివారి ఊరేగింపును పరిసర భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం వివేకానంద వారధి వద్ద గోదావరి ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ సందర్భంగా స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఎస్ఐ జ్వాలాసాగర్ దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం వివేకానంద వారధి వద్ద గోదావరి ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ సందర్భంగా స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఎస్ఐ జ్వాలాసాగర్ దర్యాప్తు చేపట్టారు. ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి జయంతిని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఫెర్రీ రోడ్డులోని విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి జయంతిని యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఫెర్రీ రోడ్డులోని విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, ఎస్పీ రాజశేఖర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముగం తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం
పెళ్లికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి పెరియార్ రామస్వామి గారి విగ్రహానికి మన యానం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ మునిస్వామి గారు, ఎస్పీ రాజశేఖరన్ గారు, అలాగే ఎస్ఐలు, కానిస్టేబుల్స్, మున్సిపల్ కమిషనర్, పీడబ్ల్యూ నుంచి భగవాన్ గారు వచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్గా నేను వచ్చి వీరందరూ కూడా వారికి పూలమాలలు వేసి వారిని సత్కరించడం జరిగింది. ఈరోజు పివి రామస్వామి గారి యొక్క పుట్టినరోజు రామస్వామి. మరి వీరు మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కులం మీద వ్యతిరేకత చూపించి ఆ తదనంతరం కులాలన్నీ సమానమే, ఏ కులం కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరినీ సమానంగా చూడాలని, సామాజిక న్యాయం కావాలని సోషల్ జస్టిస్ పార్టీ తరఫున పోరాటం చేశారు. ఆ తదనంతర కాలంలో ఆ సంఘంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దురాచారాలు, మూఢనమ్మకాల మీద కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. అందులో ఆ రోజుల్లో ఆడవాళ్ళని చాలా తక్కువగా చూసేవారు, ఆడవాళ్ళని ఎదగనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో ఆయన ఏం చేశారంటే ఇది చాలా తప్పు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానమే, ఆడవాళ్ళకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆడవాళ్ళు ఎదిగినాడే ఈ సమాజం అభివృద్ధి పదంలో ఉంటుందని చెప్పి ఆడవాళ్ళు కూడా చదువుకోవాలని ఆడవాళ్ళ కోసం పాఠశాలలు కట్టించిన వ్యక్తి ఈవీఆర్. అదేవిధంగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరిగేవి. బాల్య వివాహాలు కూడా చాలా చెడుని 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీకి 21 సంవత్సరాలు నిండిన మగవాడికే వివాహం చేయాలి తప్ప బాల్య వివాహాలు చేయడం చాలా తప్పని ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద కూడా ఆయన పోరాటం చేయడం జరిగి బ్రిటిష్ వాళ్ళతో దీని మీద చట్టం చేయమని చెప్పి ఒక మూమెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆ రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు, అసమానతల మీద ఎనలేనటువంటి పోరాటం చేసిన వ్యక్తి ఎవరో రామస్వామి గారు. ఆయన్ని ఈవీఆర్ అని అంటారు. అదేవిధంగా పెరియార్ రామస్వామి గారిని కూడా చక్కగా పిలుచుకుంటారు. ఈ అవకాశం ఇచ్చినట్టు నాకు ఆర్యూ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. కాకినాడ జిల్లా కాజలూరు మండలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నేటి నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో దుగ్గుదుర్రు గ్రామ పంచాయతీ పరిధిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పోతు వెంకటలక్ష్మి, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దూడల శంకరనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ అనగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మన గ్రామాలు తద్వారా రాష్ట్రం తద్వారా దేశం పరిశుభ్రంగా ఉండాలంటే దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రజల్లో స్వచ్ఛతా హీ సేవపై అవగాహన కల్పించే విధంగా స్కూల్ విద్యార్థులు ర్యాలీని, మానవహారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, విద్యా కమిటీ చైర్మన్ పైడికొండల రవికిషోర్, పాఠశాల ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, అలాగే అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి మన భారత ప్రభుత్వం అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా సావాహి సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి భారత ప్రభుత్వము, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడంతో ఈరోజు కాజలూరు మండలం దుగ్గుదుర్రు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు ప్రజల్లో స్వచ్ఛత సేవ పెంపొందించడం కోసం, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మన ఆంధ్ర రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటే మన దేశం కూడా శుభ్రంగా ఉండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా భారత ప్రభుత్వం అనేక సేవా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.
దానిలో మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, పేదలకు పళ్ళు, ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఆలయం వద్ద దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి దీపాలు వెలిగించారు. అనంతరం సంబరం మహోత్సవం నిప్పులగుండం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ ప్రతినిధులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేస్తున్నాం, అనుసంధానం చేస్తున్నాం. నమస్కారం అండి. నేను ఎదుర్లంక నవచైతన్య చెట్టుపల్లి యూత్ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. ఇంచుమించుగా వినాయకుని కార్యక్రమం అనేది మా యూత్ సంఘ సభ్యులు, పెద్దలు మరియు యువకులందరూ కూడా గత 16 సంవత్సరాల నుంచి కూడా మరి వినాయకుని కార్యక్రమం అంతా కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. పెద్దల ప్రోత్సాహంతో కుర్రోళ్ళందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఆది నుండి అంతవరకు కూడా, అంటే 1 నుంచి 9వ రోజు వరకు కూడా మరి మంచిగా చక్కగా చేస్తూ ఆ రోజంతా కూడా కార్యక్రమాలు, పూజలు చాలా అంగహార్భాటంగా జరిపించడానికి మరి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మరి మేము కూడా పిల్లలని ఆశీర్వదిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రతిదీ కూడా ఇలాగే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు వినాయకుని యొక్క నిమజ్జనం కూడా జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమంలో కూడా మరి అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శుక్రవారం జరగబోయే అన్న సంతర్పణ విషయంలో కూడా దేవుని యొక్క తీర్థ ప్రసాదాలు కూడా తీసుకుని, శుక్రవారం అండి, డేట్ అంటే 20వ తారీఖుని శుక్రవారం ఉదయం ఇదే ప్లేస్లో అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. ఆ అన్న సంతర్పణలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మరి ఆ స్వామి యొక్క
తీర్థ ప్రసాదాలు అందరూ కూడా స్వీకరించి మరి కమిటీ వారిని అలాగే ఈ 9 రోజులు రేతుల పగలు కూడా కష్టపడి ఆ దేవుని సేవలో నిమగ్నమైన ప్రతి ఒక్కరిని కూడా మరి ఆశీర్వదించాలని, అలాగే ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క దేవుని యొక్క ఆశీస్సులు, అలాగే యూత్ సంఘ సభ్యులకి ఈ గ్రామానికి మరి వేళ జరగబోయే దుర్గమ్మ సంబరం కూడా మరి ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా జరిపిస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్కై విజన్ వారిని ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో ద్రవిడ కజగం వ్యవస్థాపకుడు సంఘ సంస్కర్త పెరియార్ ఈవి రామస్వామి జయంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. ఈ నెల 19 నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చేందుకు గనుల శాఖ, రవాణా శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. తాళరేవు మండలం నీలపల్లి పంచాయతీ నేరెళ్లంకలో వైద్యురాలు డి సుధా పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ చిట్టూరి నాగమణి. కనకాలపేట గణపతి నగర్లో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని భారీ అన్న సమారాధన, అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని ఐపోలవరం మండలం ఎదుర్లంకలో కన్నుల విద్దుగా దీపోత్సవం, అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసిన మహిళలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.